అవి అట్లా నిలబడి మైకు పట్టి మాట్లాడుతుంటే మీ కాంగ్రెస్ సర్కారు పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లేవి అని లొల్లి లొల్లి చేసే వరకల్లా ఏం మాట్లాడాలనో అర్థం కాక ఇగో ఇట్లా అంటుండు. ఓమా నీకు కావాలంటే నీకు ఇల్లు కావాలా? కావాలంటే అంటే ఏమన్నట్టు సారు, ఇల్లు కావాలని అడిగేందుకు వచ్చిరి. ఓమా ఎవరికైతే పేరు వచ్చిందో వినండి వినండి అమ్మ, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. పేర్లు వచ్చిన వాళ్ళు తీసేసి గ్రామాల పొంట ఉండే మీ బుడ్డ లీడర్లు బాగానే రాజకీయం చేస్తున్నారట సారు. మరి మీరిస్తామన్న ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారు సారు? మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా मैं बोले सुने तो जब मालूम होता ఓ అక్క ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడు. ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఇదే ముచ్చట చెప్తుర్రు. తర్వాత మాట్లాడదామంటే ఇంకో 3 ఏళ్ళు పడుతుందా సారు? అయినా అమలు చేస్తామన్న పథకాలన్నీ కూడా బరాబర్ అమలు చేస్తే ఇట్లా మీరు ప్రజలను సముదాయించే గాడికి రాకపోవు కదా. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ మీరు ఇట్లా జనంను మాటలతోని మభ్య పెట్టేంత మార్పు వస్తుందా అనుకోలేదు. ఇప్పటికీ తెలిసి వచ్చింది కదా. ఇంకేడికన్నా మీరు మీటింగ్లకు పోవాలంటే మొదలు మీరు పథకాలు అమలు చేసినాక పోతేనే మంచిగుంటుంది, లేకపోతే ఏడికి పోయినా ఇట్లనే ఉంటుంది. మీ ఇందిరమ్మ సర్కార్ ఇజ్జత్తుతో పాటు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతుంటే ఇట్లనే మరలబడతారు. మీకు మనసుకు పట్టకుండా చేస్తారంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.